అందరికీ నమస్కారములు. తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులు పడుతున్నాయి. మనకు ఈ నెల పెన్షన్కు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ప్రభుత్వం అయితే సెప్టెంబర్కి సంబంధించి ఏదైతే నెల ఉందో మనకు పెన్షన్దారులకు వచ్చేసి నిధులైతే విడుదల చేయడం జరిగింది. మీ పెన్షన్ డబ్బులైతే పడడం జరిగింది ఈ నెలకు సంబంధించి. ఒకవేళ పడనట్టయితే ఇంకో 3 రోజులలో వచ్చేసి మీ అందరికీ కూడా డబ్బులైతే పడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పెన్షన్ కోసం ఎన్నో కష్టాలు అనేది చాలామంది అయితే ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ పెంపు చేయట్లేదు, పెన్షన్ పెంపు ఎప్పుడు అవుతుంది అని అయితే చాలామంది లబ్ధిదారులు అయితే అడగడం జరుగుతుంది. తెలంగాణలో వచ్చేసి పెన్షన్ స్కీమ్కి ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మనకు అతి త్వరలోనే 4,016 రూపాయలు ఏదైతే ఉందో 4,000 రూపాయల చొప్పున మనకు పెన్షన్దారులకు వచ్చేసి అయితే పెంపు చేయనున్నట్లయితే సమాచారం అయితే ఇంకా ఎలాంటి స్పష్టతనైతే రాలేదు. ఒకవేళ వచ్చినట్టయితే మీకైతే ముందుగా తెలియజేయడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తానన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులు రద్దు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తుంది. ఈకేవైసీ ప్రక్రియకు హురేజీగా కాకపోతే వీరందరి కార్డులను ప్రభుత్వం అయితే రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డులు జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని అయితే సర్కార్ అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి నుండి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,096 లక్షల రేషన్ కార్డులు అయితే ఉండడం జరిగిందన్నమాట. మరి ఇది సంగతి. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. ఇంకా మీకు డబ్బులు పడనట్టయితే ఈ నెలకు సంబంధించి ఇంకా 2-3 రోజులలో వచ్చేసి ఈ నెల డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. కొంచెం ముందుగానే వచ్చేసి పోయిన నెలతో పోల్చుకుంటే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.